ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు క్షమారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులరా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఎర్త్ డే అని ఇంగ్లీష్లో అంటాం, అవని దినోత్సవం అని సంస్కృతంలో అంటాం, భూమాత యొక్క దినోత్సవం అని తెలుగులో చెప్పుకుంటాం. క్షమయా ధరిత్రి అంటారండి. అంటే క్షమ, భూదేవిని మించినటువంటి క్షమ ఎవరికీ ఉండదు అని. అలాగే మనం నిద్ర లేవగానే శ్రీహరి 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 అని 3 సార్లు, వామన 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 అని 3 సార్లు స్మరించి ఆ తరువాత మనం భూమాతగా నమస్కరిస్తాం. ఎందుకని? మనం నడవాలంటే భూమి మీదే నడవాలి, కాలకృత్యాలు భూమి మీదే తీర్చుకోవాలి. మనకి నీళ్లు భూమిలో నుంచే వస్తున్నాయి, మనం తినే ఆహారం భూమివే మనకిస్తోంది. ఇన్ని విధాలుగా మనకి భూమి సహకారం అందిస్తున్నది. అటువంటి భూమికి కృతజ్ఞత తెలియజేయటం కోసం మనం భూమాతకి నమస్కరిస్తాం. అయితే మనమంతా పేలడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పర్యావరణ టైం బాంబ్ మీద కూర్చున్నామేమో అనిపిస్తుందండి. ఇది 100కి 100 పాళ్ళు నిజం, శాస్త్రవేత్తలు చెప్పే మాట. ఎందుకని? భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, భూతాపం పెరుగుతోంది. అది లానినో అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాగే ధ్రువ ప్రాంతంలో ఉండేటటువంటి మంచు పలకలు కరిగిపోతున్నాయి. అంతు చిక్కని ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమాత మనకి పంపిస్తున్నటువంటి ఆఖరి హెచ్చరికలుగా మనం భావించాలి. ఈ విపత్తు నుంచి మనం మన భూగ్రహాన్ని కాపాడుకోవటానికి మనకి మిగిలి ఉన్న సమయం చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు నెత్తి నోరు బాదుకొని మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవని దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. ఈ రోజున ఏప్రిల్ 22వ తేదీ 2026 సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ రోజు కూడా ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటున్నాం. భూమి మీద పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మనల్ని భయపెడుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్, ఈ 2 పరిణామాల నేపథ్యంలో మానవాళికి ఐక్యరాజ్య సమితి ఒక హెచ్చరిక జారీ చేసిందండి. అదే కోడ్ రెడ్. దీని అర్థం ఏంటంటే తక్షణమే గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలని, అంటే భూ వాతావరణంలోకి విడుదలయ్యేటటువంటి కార్బన్ డయాక్సైడ్, మీథేను, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను తగ్గించాలి. ఇవే గ్రీన్ హౌస్ వాయువులు. అంటే పెట్రోలు, డీజిల్తో నడిచే వాహనాల సంఖ్య తగ్గాలి. ఈ పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి ప్రతి ప్రభుత్వం. లేని పక్షంలో పర్యావరణం కోలుకోలేనటువంటి స్థితికి చేరుకుంటుంది అని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిందండి. అయితే దీనికి పరిష్కారం ఎవరి చేతుల్లో ఉంది అంటే మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర సమయంలో మనము నివసించేటటువంటి, తల్లిగా భావించేటటువంటి ఈ భూమిని కాపాడుకునే అపార శక్తి మన అందరి చేతుల్లోనే ఉన్నది అనే వాస్తవాన్ని
ఈ ధరిత్రి దినోత్సవం రోజు మనం గుర్తు చేసుకోవాలి. 1970వ సంవత్సరంలో ఒక చిన్న పర్యావరణ నిరసనగా మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పైగా ప్రజలను ఏకం చేసేటటువంటి ఒక మహా ఉద్యమంగా రూపాంతరం చెందింది. 1970 అంటే 55 ఏళ్ల క్రితం సుమారు. ఈ తీవ్రమైన సంక్షోభం నుంచి మన భూగ్రహాన్ని రక్షించుకోవడానికి మనం ఆచరించవలసిన మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1970 సంవత్సరాల నాటి రోజుల్లో స్వచ్ఛమైనటువంటి గాలి, క్లీన్ ఎయిర్ యాక్ట్, నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు, క్లీన్ వాటర్ యాక్ట్, ఈ రెండింటి కోసం ఎలాంటి చట్టాలు, పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీలు కానీ లేవండి. 1970 నాటికి ఈ రెండు చట్టాలు లేవు. అయితే 1962వ సంవత్సరంలో రాచెల్ కార్సన్ అనేటువంటి వాడు రచించినటువంటి సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి ఒక గ్రంథం ఆధారంగా ఏం చెప్పింది అంటే రసాయనాల వల్ల జరిగే అనర్థాలు చెప్పింది. మనం భూమి మీద విడిచిపెడుతూ ఉన్నాం రసాయనాలు, వాటి వల్ల. 1969లో కుయహోగా అనేటువంటి నదిలో చమురు లీక్ అయింది. అంటే మనం వాడే పెట్రోల్కి సంబంధించినటువంటి, డీజిల్కి సంబంధించినటువంటి ముడి చమురు లీక్ అయింది. భయంకరమైన మంటలు చెలరేగింది. తీవ్రమైన కలకలం సృష్టించారు ఆ మంటలు. ఈ పరిణామాలతోటి పర్యావరణవేత్త, నాటి అమెరికా సెనేటర్ గేలార్డ్ నెల్సన్ అనేటువంటి ఆయన వియత్నాం యుద్ధానికి వ్యతిరేక నిరసనల స్ఫూర్తితోటి ఏప్రిల్ 22, 1970వ సంవత్సరం మొట్టమొదటి ధరిత్రి దినోత్సవానికి శ్రీకారం చుట్టాడు. అది ఒక మహా ఉద్యమంలా మారింది. ఇప్పటికీ ఆ ఒక్కరోజే దాదాపు 2 కోట్ల మంది అమెరికా వాళ్ళు, ఆనాటి జనాభాలో 10% మంది అండి, ఆనాటి జనాభా చాలా తక్కువ కదా, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు. ఒక చరిత్ర సృష్టించారు. ఆనాటి ఆ సంచలన స్పందన ఈ రోజున 192 దేశాల్లో 1,50,000 మందికి పైగా భాగస్వామ్య సంస్థలతోటి, ఈ సంస్థలండి 1,50,000 మనుషులు కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమంగా మారిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. ప్రపంచ పర్యావరణ సంస్థలన్నీ కూడా ఏకతాటి మీదకు వచ్చి సమష్టిగా పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని 60 ఏళ్లుగా చింపాంజీల మీద పరిశోధనలు చేస్తున్నటువంటి ప్రముఖ శాస్త్రవేత్త జేన్ గూడాల్ అనేటువంటి మహానుభావుడు తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. చింపాంజీల మీద ప్రయోగం ఎందుకు చేస్తారంటే చింపాంజీలు మానవులకు దగ్గరగా ఉన్న జీవులు, అందుకని. 2026లో అంటే ఈ సంవత్సరం ఒక థీమ్ పెట్టుకున్నాం, మన శక్తి మన గ్రహం అని. ఈరోజు మనం జరుపుకునేటటువంటి ధరిత్రి దినోత్సవంలో ఇతివృత్తం ఏమిటి అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్, తెలుగులో చెబితే మన శక్తి మన గ్రహం. ఈ నినాదం ఒక స్పష్టమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి వాస్తవాన్ని మనకు తెలియజేస్తోందండి. పర్యావరణంలో మనం ఆశించినటువంటి మార్పు కేవలం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి ఉండవండి. సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో తీసుకునేటటువంటి చర్యల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని ఈ థీమ్ నొక్కి చెప్తున్నది. సమష్టి కృషిని ఈ క్యాంపెయిన్ ప్రోత్సహిస్తోంది. పాఠశాలలు, వ్యాపార సంస్థలు, కమ్యూనిటీలు, ప్రతి పౌరుడు కూడా తాము నివసిస్తున్నటువంటి పరిసరాల పర్యావరణాన్ని రక్షించుకోవటానికి, కాలుష్య రహితం చేసుకోవటానికి ఒక ఆచరణాత్మకమైనటువంటి అడుగు వేయాలి అని ఈ 2026వ సంవత్సరం ఎర్త్ డే థీమ్ ప్రపంచానికి ఒక పిలుపునిస్తోందండి. అయితే ధరిత్రిని కాపాడే బాధ్యత ఎవరిది అంటే భూమి మీద నివసించే ప్రతి ప్రాణిది అండి. ప్రభుత్వాలది మాత్రమే కాదండి. ప్రభుత్వం కేవలం చట్టాలు చేస్తుంది,
ఆ చట్టాలను గౌరవించి అమలుపరచాల్సిన బాధ్యత ఎవరిది? పౌరులది. భూమిని రక్షించే ఈ మహాకార్యంలో సామాన్యులు సైతం పాలు పంచుకోవడం చాలా సులభం అండి. earthday.org అనేటువంటి ఒక అధికారిక వెబ్సైట్ ద్వారా ఎవరైనా సరే వాలంటీర్గా తమ పేరు నమోదు చేసుకోవచ్చండి. లేదా మీ స్వంతంగా ఒక ఎర్త్ డే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఉన్నది. ఆ నాసా కూడా ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక అద్భుతమైనటువంటి ఎర్త్ డే టూల్ కిట్ ను రూపొందించింది. ఇందులో ఏదైనా ఒక కమ్యూనిటీలో లేదా ఒక ఇంటి దగ్గర సులభంగా చేయగలిగేటటువంటి ఎన్నో కార్యక్రమాలు, కలాపాలు ఉన్నాయండి. అట్లాగే ది వరల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ అనేటువంటి సంస్థ సూచనల ప్రకారం పరాగ సంపర్కం చేసేటటువంటి తేనెటీగలు, సీతాకోక చిలకలని ఆకర్షించే విధంగా పూల మొక్కలు పెంచాలండి. ప్రతి ఇంటి ముంగిట్లో, దొడ్లో పూల మొక్కలు పెంచాలి. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు తమ బాల్కనీల్లో పెంచాలి. ఇటువంటి తోటల్లో హానికరమైనటువంటి రసాయన పురుగు మందుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. కేవలం కంపోస్ట్ ఎరువు మాత్రమే వాడాలి. వీటి వినియోగాన్ని పొదుపుగా నిర్వహించాలి. నీటిని ఇటువంటి 10 రకాల చిన్నపాటి రోజువారీ మార్పుల ద్వారా ఈ పర్యావరణ యజ్ఞంలో మనం అందరం భాగస్వాములు కావచ్చండి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ధరిత్రి దినోత్సవాన్ని మనం ఇవాళ జరుపుకుంటున్నాం. అయితే భూదేవికి ఓర్పు ఉన్నది కదా అని ఆ ఓర్పును పరీక్షించేటటువంటి ప్రయత్నం మానవుడు చేయకూడదండి. ఇవాళ ప్రధానమైనటువంటి శత్రువు ఏంటంటే భూమికి ప్లాస్టిక్ వ్యర్థాలు. మన ఇంట్లో చెత్తంతా పోగు చేసి ఒక క్యారీ బ్యాగులో మూట కట్టి ఇసిరి రోడ్డు మీద వేస్తున్నాం కదా. కొంతమంది అయితే మరీ ఘోరంగా మురుక్కాలవలో పడేస్తున్నారు. అలాగే రోడ్డు మీద పడేసినవి రోడ్డు మీద తిరిగేటటువంటి ఆవులు తింటున్నాయండి. ఆ ప్లాస్టిక్ వాటి కడుపుల్లోకి వెళ్ళి అరగక ఎన్నో గోవులు మరణిస్తున్నాయి. ఆ పాపం మందే. అందువల్ల వీలైనంత వరకు మనం వెళ్ళేటప్పుడు ఒక సంచి చేత పట్టుకొని వెళ్ళాలండి. ఆ సంచిలో వేసుకొచ్చుకోవాలి మనం కొనుక్కున్నటువంటి కూరగాయలు, లేకపోతే ఇంకొక పాల ప్యాకెట్, ఇంకోటో ఏదైనా. అంతే తప్ప చేతులు ఉప్పుకుంటూ బజార్కి వెళ్ళటం, అక్కడ వాడు ఇచ్చేటటువంటి క్యారీ బ్యాగులో వేసుకురావడం, ఈ క్యారీ బ్యాగుల్లో చెత్త పోగు చేసి రోడ్డు మీద పారేయటం, ఇలాంటి పనులు చేస్తే మనమే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. మన ఆయుర్దాయం ఎంతండి? మహా బతికితే 70 ఏళ్ళు బతుకుతాం. ఇవాళ ఏదో కొత్త మందుల వల్ల మరి కొన్ని వేల సంవత్సరాలు అది భూమిలో కరక్కుండా ఉండి కొన్ని జంతువుల చేత మెయ్యబడి ఆ జంతువులు కూడా రోగాల బారిన పడుతుంటే బాధ్యత మందే కదండి. అంతేకాదండి, ఇవాళ రైతులను కూడా చెప్పాలి మనం. విచక్షణారహితంగా పురుగు మందులు వాడుతున్నారండి. చెప్పిన డోసు ప్రకారం వాడరు. మరింత మందు పోస్తే మరింత పురుగులు చేస్తాయి అనుకుంటున్నారు. కానీ ఆ పురుగులు రెసిస్టెన్స్ పెంచుకుంటాయి. వాటికి జనరేషన్స్ ఎక్కువ. మనలాగా కాదు, కొన్ని అయితే 10 రోజులు మాత్రమే బతుకుతాయి. ఆ జనరేషన్స్ పెంచుకోవటం వల్ల ఆ మందులకి రెసిస్టెన్స్ పెంచుకుంటాయి. మరిన్ని కొత్త రకాల మందులు, సింథటిక్ పైరిథ్రాయిడ్స్ లాంటివి కనిపెట్టి పంటల మీద చల్లవలసిన పరిస్థితి వస్తుంది. అంతేకాదండి, ఆ పురుగు మందులు చల్లిన తర్వాత వారం పాటు ఆ పంట కొయ్యకూడదు. ఒక వంకాయో ఇంకోటి ఏదైనా. కానీ రైతులు ఇవాళ 3వ రోజే కోసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది కూడా ప్రమాదకరమైన సంకేతమేనండి. తద్వారా భూమిలోకి ఈ కాలుష్యం అంతా దిగి ఆ కాలుష్యంతో ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు మనకు వస్తున్నాయి. అవి తింటే మనకి హానికరం అవుతుంది. ఇవన్నీ తప్పించుకోవాలి అంటే మనమే
పర్యావరణ పరిరక్షణ సైనికులం కావాలి. మన వంతు కర్తవ్యాన్ని మనం తీసుకోవాలి. అంతే కదండి. ప్రతి చిన్నదానికి బండి తీయటం, దానివల్ల ఎంత కాలుష్యం వెదజల్లబడుతోంది, వాయు కాలుష్యం వచ్చేస్తుంది. ఆ గాలే మళ్ళీ మనం పీల్చుకోవాలిగా, తద్వారా మన యొక్క ఊపిరితిత్తులు నాశనం అయిపోతున్నాయిగా. ఇవన్నీ మనం చేసుకునేది. వీలైనంత వరకు దగ్గర దూరాలకి నడిచి వెళ్ళి అలవాటు చేసుకోండి. తద్వారా వ్యాయామం చేసినట్టు అవుతుంది, పర్యావరణాన్ని రెండో వైపు రక్షించిన బాధ్యత మనం తీసుకున్నట్టు అవుతుంది. అంతేకాదు కొంత డబ్బును కూడా పొదుపు చేసినట్టు అవుతుంది. అంటే ఇంధనం ఖర్చు తగ్గించినట్టు. అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఇండివిజువల్గా కారు కాకుండా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే వెహికల్లో కనుక వెళుతూ ఉంటే కొంత పర్యావరణం తగ్గుతుంది. ఈ కారులన్నీ రోడ్డు మీదకి వచ్చి వదిలిపెట్టేటటువంటి ఉద్గారాల వల్ల కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ తయారవుతున్నాయి. దానికి తోడు మొక్కలు పెంచాలి. పెద్ద పెద్ద చెట్లని నరికేస్తున్నారు ట్రాఫిక్ అడ్డం వస్తోందని. ఆ చెట్టు పెరగాలంటే 50 ఏళ్ళు పడుతుంది. ఇవన్నీ మనం చేసే తప్పులే. గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితం మాట, బెంగళూరు మేము రిటైర్ అయిన తర్వాత ఆగస్టులో వెళ్ళాము. ఆ చలి తట్టుకోలేకపోయినా నేను ఆగస్టులో. అసలు ఇక్కడ ఉండగలుగుతామా రిటైర్మెంట్ తర్వాత అనిపించింది నాకు. అదే ఇవాళ పోతుంటే 6 ఏళ్ల తర్వాత అక్కడ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయింది. కారణం అపార్ట్మెంట్ కల్చర్ ఒకటి, కాంక్రీట్ జంగిల్గా మారిపోవటం ఒకటి, పర్యావరణానికి చోటు కలిగించే వృక్షాలని నరికే విధానం ఒకటి. పూర్వం గార్డెన్ సిటీ అనేవాళ్ళు, అది పోయింది. విపరీతమైన వేడి పెరిగిపోతుంది అక్కడ. అక్కడ కూడా ఏసీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తున్నది. అంటే మనం చేసుకున్న పని. ట్రాఫిక్ ఎందుకు పెరిగిపోతుంది? ప్రతివాడికి డబ్బులు ఉన్నాయని కారు కొంటున్నాడు, ఆ కారు వేసుకొని రోడ్డు మీదకి వస్తున్నాడు, ట్రాఫిక్లో గంటలు జాము. ఇవన్నీ మనం చూసేవే. కాబట్టి మనం అందరం కూడా క్రమశిక్షణ పాటిద్దాం. ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం. పర్యావరణానికి మేలు చేద్దాం. పర్యావరణానికి కీడు చేశామా మన గొయ్యి మనం తవ్వుకున్నట్టేనని చెబుతున్నానండి పదే పదే. మన ఇంట్లో కూరగాయల వ్యర్థాలు ఇవన్నీ కంపోస్ట్ గుంట కూడా తయారు చేసి అందులో గనక వేసామంటే అదే ఎరువుగా తయారవుతుంది. మన దొడ్లో పెంచే మొక్కలకి దాన్నే వాడుకోవచ్చండి. ఇవన్నీ గనక మనం పాటిస్తే ఆ భూమాత మనందరినీ అనుగ్రహిస్తుంది. మనందరినీ పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి భూమాత యొక్క రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉన్నది. కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి అనుకుంటే పొరపాటేను. మనం గనక సహకరిస్తేనే ప్రభుత్వాలు చేయగలుగుతాయి అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ, జై భూమాతకి, జై భరతమాతకి, జై జై జగన్మాతకు. వింటూ ఉన్నట్టు మీ అందరికీ కూడా చెప్పిన నాకు, తమ ఛానల్లో ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ భూమాత సకల సంపదలు ఐశ్వర్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్కి వెంటనే చేయండి. మీతో పాటు కనీసం మీ మిత్రులు బంధువుల చేత కొంతమంది చేత అయినా సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే అంశం మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ కామెంట్ కూడా పెట్టండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఈ వీడియో అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.